నమస్తే వీతిని స్వాతం లక్ష్మణ సమాజ హితం. కరోనా ఉన్న రోజులు కరోనా గురించి సాగినటువంటి ఈ యొక్క విజువల్స్ మరి ప్రస్తుతము హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గం నుంచి బయటకు రావడం చేత ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరూ కూడా మరి హుజూరాబాద్ నుంచి చర్చించుకోవడం ఒక ఎత్తు అయితే కేసీఆర్ గారు మరి దళిత బంధు తీసుకొచ్చేవసరలా అన్ని వర్గాలలో ఒక సుదీర్ఘమైన చర్చ, అన్ని వర్గాల వాళ్ళు మాకు కూడా ఆదుకోవాలని ఒక సైడు లేవనెత్తే మరి ఈరోజు మరి టికెట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్కి ఇవ్వడం చేత మరి సబ్బన్న వర్గాలు ఎలా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఆయన ఓయూలో మరి టీఆర్ఎస్వి ప్రెసిడెంట్ ఉండడం వల్ల ఎలాంటి స్పందన ఉంది ప్రజలలో, మరి టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎలా ముందుకెళ్తుంది, ఉద్యమకారులకు మరి గుర్తింపు లేదు అన్న సందర్భంలో ఎలా మరి కేసీఆర్ వ్యూహాలు పంచాయి అనే విషయాన్ని మనతో డిసైడ్ చేయడానికి మరి కడారి స్వామి యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం మరి పిహెచ్డి స్కాలర్ చేస్తున్న రీసెర్చ్ స్కాలర్గా ఉంటున్న సందర్భంలో వారితోటి మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి కూడా ఉన్నటువంటి సందర్భం మంచి సందర్భం మరి ఎలా ఉంది, ఏ రకంగా హుజూరాబాద్లో వాళ్ళ వ్యూహం పంతుందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి స్వామి యాదవ్ గారు. సో మొత్తం మీద చూస్తే ఒక వ్యూహాత్మకంగా ఈటెల టీఆర్ఎస్కు రాజీనామా చేసినట్టు కలిసి ఒక ఎత్తు అయితే కేసీఆర్ స్తబ్దతగా కొనసాగుతూ సడన్గా దళిత బంధు తీసుకొని రావడం జరిగింది. మరి టికెట్ విషయంలో ఎవరికి ఇస్తారా, అటు రెడ్లకి ఇస్తారా, కౌశిక్కి ఇస్తారా, లేకపోతే నిన్న మన బీజేపీ నుంచి పార్టీకి వచ్చిన వాళ్ళకి ఇస్తారా అనే స్తబ్దత కొంత అనివార్యమైంది. లేకపోతే ఇంతమందికి ఉన్నటువంటి వాళ్ళ అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతారావు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారనే సందర్భంలో సో మొత్తం మీద మళ్ళీ కూడా ఒక బీసీ బిడ్డకు మరి గెల్లు శ్రీనివాస్ అలాగే టీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ కొనసాగుతున్న కేటీఆర్కి కానీ కేసీఆర్ కానీ ఉద్యమంలో సముచితుడు వారికి టికెట్ ఇవ్వడం పైన ఒక విద్యార్థి విభాగానికి మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ముందుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక నిరుపేద విద్యార్థి నాయకుడు అయినటువంటి గెల్లు శ్రీనివాస్ గారికి టికెట్ ఇచ్చడం పట్ల ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. యావత్ విద్యార్థి లోకం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్లు ఖర్చు పెడితే తప్ప టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, మనం గెలిచే పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తికి ఇలా ఏమీ లేని ఒక గుంట భూమి లేని కూడా వ్యక్తికి ఇలా ఒక టికెట్ ఇచ్చి పంపించిన చరిత్ర మన కేసీఆర్ గారు దక్కుతుంది. గతంలో కూడా పోల్చుకుంటే ఇలా భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, విద్యార్థులను సైతం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయాణం కోసం బంధువుల కోసం కావచ్చు, అవసరాల కోసం కావచ్చు వాడుకొని వదిలేసారు తప్ప వాళ్ళని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన ఏ ప్రభుత్వానికి ఎవరు కూడా లేకుండే. కానీ ఉద్యమ సమయంలో విద్యార్థుల పాత్ర అమోఘం అని తెలిసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే 2014లో ఒక డబ్బుల వ్యాపారి అనే వివేక్ మీద ఒక ఏం లేని ఒక వ్యక్తి, ఒక నిరుపేద క్యాంపస్ బాలకృష్ణ అనేటువంటి ఆ రోజు ఆయన కూడా విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండే, ఆయనని పెద్దపల్లి పార్లమెంట్ మెంబర్ గా పెట్టి గెలిపించే చరిత్ర ఇలా కేసీఆర్ గారు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా తుంగతుర్తి ఆనాడు నల్గొండ జిల్లా అంటేనే తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా, అలాంటి దాని మీద ఒక ఏం లేనటువంటి ఒక క్యాంపస్ విద్యార్థి అయినటువంటి కిషోర్ కుమార్ గారిని తీసుకొచ్చి పోటీ చేసి గెలిపించిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏనాడు కూడా ఉద్యమ నాయకులు ఎప్పుడు కూడా కించపరచలేదు, ఉద్యమ నాయకులు ఎప్పుడు కడుపులో పెట్టి చూసుకుని తప్ప. కానీ ఉద్యమ నాయకులకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో కేసీఆర్ గారు తెలుసు. ఎందుకంటే ఎవరు చేయనంత సాహసం కూడా చేసింది. ఇంతవరకు ఎవరికి విద్యార్థి నాయకులకు ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని, మేయర్ గాని, కమిషన్ మెంబర్స్ గాని ఎవరు కూడా ఇవ్వలే, ఏ పార్టీ కూడా ఇవ్వలే చరిత్ర తీసుకుంటే. కానీ ఒక కేసీఆర్ ఒక టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. ఎందుకంటే స్వయంగా ఉద్యమ పార్టీ కాబట్టి, ఉద్యమ నాయకుడు కాబట్టి, ఉద్యమంలో ఉన్నప్పుడు పడ్డ కష్టాలు సార్లు తెలుసు కాబట్టి, వీళ్ళని ఆదుకోవాలనే ఆలోచన ఆయనకు ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఇలా టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటూ దాంట్లో భాగంగానే ఇలా హుజూరాబాద్ ఎలక్షన్ లో కూడా ఇలా ఒక గెలిచిన టికెట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా సార్ భుజాల మీద వేసుకున్నాడు. మేము కూడా మా విద్యార్థి నాయకుడు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెలిచిన టికెట్ ఇవ్వడం పట్ల మా మీద ఇంకా రెట్టింపు బాధ్యత పెరిగింది. మా మీద నమ్మకంతో ఇచ్చిండో ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా కేసీఆర్ గారికి రేపు హుజూరాబాద్ ఎలక్షన్ లో మేము గెలిపించి బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించి కేసీఆర్ గారికి మేము కానుకగా ఇవ్వబోతున్నాం మా విద్యార్థి భాగం తరఫున. సో మొత్తం మీద చూస్తే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాడికి వెళ్ళి బర్రెలు గొర్రెలు ఇవి ఇచ్చి అంటే ఎవరైతే వెనకబడిన తరగతి వాళ్ళు ఉండరో వాళ్ళందరినీ మళ్ళీ వెనకకు పంపుతుంది. కానీ పెద్ద చదువుల కోసం వెళ్ళకుండా రాజకీయంగా కూడా టికెట్ ఇవ్వట్లేదన్న వాదన మరి ఎలా ఉంది ఈ వాదన? అవునండి అన్న,
ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిమిషన్ చేయాలి ఆలోచనతో కేసీఆర్ గారు ఈ స్కీమ్స్ ప్రవేశపెట్టిండు. ఇలా నేను ఒక మా ఫాదర్ ఒక గొర్రెల కాపరి, మా గొర్రెలు వచ్చినాయి. కానీ నేను ఇవాళ యూనివర్సిటీలో లాలో ఒక పిహెచ్డీ చేస్తున్నా, ఒక రీసెర్చ్ స్కాలర్ పని చేస్తున్నా. అంటే నేను చదువుకుంటున్నా కదా, నేను గొర్రెలు కాస్తలేను కదా. ఇప్పుడు చదువులేని వాళ్ళకు వాళ్ళకి ఆర్థికంగా పరిమిషన్ చేయాలి ఆలోచనతో, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకున్న ఆలోచనతో వాళ్ళకి గొర్రెలు ఇచ్చిండు, ఆదుకున్నాడు. ఇవాళ నేను చదువుకుంటున్నా. ఎవరైనా విదేశాలకు చదువుకోవాలంటే కూడా వాళ్ళకి ఇలా జ్యోతిరావు పూలే రీసెర్చ్ స్కాలర్షిప్ మీద వాళ్ళకి యుఎస్ పంపిస్తుండు, ఎక్కడైనా విదేశాలకు పంపిస్తుండు. ఏడ తక్కువ చేస్తుండు. ఇలా వాళ్ళకు మాట్లాడే మాటలు అర్థం తెలియకుండా మాట్లాడుతుండ్రు. ఏదో మాట్లాడాలనే ఆలోచనతో మాట్లాడుతుంది తప్ప ఇంకోటి కాదని సందర్భం తెలియజేస్తాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరు ఇచ్చారండి గొర్రెలు? ఉన్నాయా? యూనిట్లు ఉన్నాయా? ఇలా గౌడ కార్మికులకు ఇన్సూరెన్స్ ఉన్నదా? రైతు బీమా ఉందా? రైతు బంధు ఉందా? రైతులను ఇబ్బంది పెట్టే ఆనాడు నీళ్ళు లేని చరిత్ర, నెరల వారి చరిత్ర మనం తెలంగాణ పరిస్థితులు చూసినాం. నేడు 1 కోటి ఎకరాల మాగానిగా మారింది. 1 కోటి ఎకరాల ఇవాళ భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం ఒక అన్నపూర్ణగా వర్ధిల్లుతుందంటే దానికి కారణం కేసీఆర్ గారు, కేసీఆర్ విజన్. అయితే మొత్తం మీద చూస్తే బహుజనవాదంతో ముందుకెళ్తున్న ఈటలను అంటే ఢీకొనటం కోసం దళిత బంధు కూడా తీసుకొచ్చారు, అలాగనే బీసీ కార్డు వాడుతున్నారు అంటారు. దీని మీద మీ వాదన? అసలు ఆయన బహుజన ఎట్లయితాడండి? ఆయన బహుజన అంటే చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య జమునా రెడ్డి, వాళ్ళ కొడుకు రెడ్డి, వాళ్ళ కూతురు రెడ్డి, వాళ్ళ అల్లుడు రెడ్డి, వాళ్ళ కోడలు రెడ్డి. ఆయన బహుజన ఎట్లయితాడు? బీసీ ఎట్లయితాడు? ఇవాళ నిజంగానే ఇవాళ ఈయన ఈటల రాజేందర్ రెడ్డి అంటే ఆయన నేను బహుజనవాదిని నిరూపించుకోవాలంటే, ఒక అంబేద్కర్ వాదిని నిరూపించుకోవాలంటే, జ్యోతిరావు పూలే వారసుని నిరూపించుకోవాలంటే, ఇవాళ ఒక హుజురాబాద్ గడ్డ మీద ఒక పేదింటి బహుజన బిడ్డ అడుగు పెట్టిండు. ఆయనకు మద్దతు తెలుపు, ఇనానస్మగా నువ్వు బరిని తప్పించుకో. అప్పుడు ఇవాళ బీసీ సమాజం కావచ్చు, తెలంగాణ యావత్ సమాజం కావచ్చు, నువ్వు బీసీ బిడ్డ పరిగణిస్తావు తప్ప అంతవరదాకా నువ్వు ఈ ముసలి కన్నీరు గార్చకు. ఇవాళ నువ్వు మా బీసీలను మోసం చేసినావు. నేను నువ్వు ఇవాళ నీ యొక్క ఇండస్ట్రీ ఉంది, నువ్వు పౌల్ట్రీ ఫార్మ్ ఉంది, నీ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉంది. ఎవరినన్నా ఒక్కరిని ఒక బీసీ వాదిని పెట్టుకుని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినావా? అంతా నీ చుట్టూ మొత్తం రెడ్డోలే కదా. ఇవాళ నువ్వు ఇవాళ మమ్మల్ని మోసం చేసినావు బీసీలని. మా బీసీ ముసుగులో ఇవాళ మంత్రి పదవి అనుభవించినావు. అసలు నీకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నీ మీద. నిజంగానే నీకు ఆ కాన్సెప్ట్ ఉంటే, ఆ ఆలోచన విధానం ఉంటే, ఆ ధోరణి ఉంటే, ఇవాళ నువ్వు నిజంగా కొన్ని గొప్ప మాటలు చెప్పినావు. నేను నా జీవితంలో నేను దేవుని నమ్మనన్నావు. ఇవాళ దేవుని నమ్మి మతం మాద పార్టీలో జాయిన్ అయినావు. ఇవాళ నేను రైటిస్ట్, నేను నా డిఎన్ఏ లెఫ్టిస్ట్ అన్నావు. ఆ లెఫ్టిస్ట్ డిఎన్ఏ రైట్ డిఎన్ఏ ఎట్లా మారిందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో బీజేపీలోకి చేరడం చేత టీఆర్ఎస్ వాళ్ళకు చెమటలు వస్తున్నాయి, టీఆర్ఎస్ వాళ్ళ గుండెలో రైలు పరిగెడుతున్నాయి అంటారు. దీని మీద మీరే కామెంట్? మాకు ఎందుకండి, మాది ఉద్యమ పార్టీ. ఇలా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఇంటి పార్టీ, ప్రతి ప్రజల పార్టీ. ఇది తెలంగాణకు ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి దూరంగా ఉంటారు ఆ ప్రజలు గుర్తుపట్టలేదా? ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చరిత్ర ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చరిత్ర ఎట్లుంది? ఇలా నీళ్ళు వస్తున్నాయి, పంటలు సకాలం అందుతున్నాయి, ఎరువులు అందుతున్నాయి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు బంధిస్తున్నాడు, ప్రమాదవశాలు చనిపోతే వాళ్ళకు రైతు బీమా ఇస్తున్నాడు. ఇంకేం కావాలండి? ఇవాళ బీజేపీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లుందంటే, ఇవాళ ఉత్తర భారతదేశంలో పార్టీ పరిస్థితి కనుమరయ్యే పరిస్థితి ఏర్పడింది. కనీసం దక్షిణ భారతదేశంలో పాగేయాలని ఆలోచనతో మొన్న కేరళ కావచ్చు, తమిళనాడు జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ఏదో ప్రయత్నం చేయబోయారు. అక్కడ ఉన్న కేరళ ఉన్న ప్రజలు కావచ్చు, తమిళనాడు ప్రజలు కావచ్చు, కర్రు కాల్చి వాత పెట్టారు, అక్కడ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే, తెలంగాణలో పాగేయాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పటికీ ఇలా కోతికరంగా కొబ్బరి చెప్ప దొరికితే ఎట్లయితుందో బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి ఈటల రాజేందర్ దొరికిండు. ఈటల రాజేందర్ని మీద తుపాకీ పెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాల్చే ప్రయత్నం నరేంద్ర మోడీ చేయబోతున్నాడు. దీని అందుకనే చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా, హుజురాబాద్ ప్రజలారా, ఇలా మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దంటే, ఇలా ఏదైతే అభివృద్ధి పాటుపడుతుందో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించాలని కోరుతున్నాను. అదే బీజేపీ పార్టీని పాతర పెట్టి బొంద పెట్టాలని, నామరూపం లేకుండా చేయాలని కూడా ఈ రోజు హుజురాబాద్ ప్రజలను కోరుతున్నాను. అక్కడ ఇంకొక విషయం ఇలా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు 2.5 సంవత్సరాల కాలం అయింది. అభివృద్ధి మేము చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం మాట్లాడుతున్నాం. ఇవాళ అక్కడ కరీంనగర్ పార్లమెంట్ ఒక తట్టడి మట్టి చేయలేకపోయింది. ఇవాళ పథకాలు తెచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ, పనులు చేసిందంటే టీఆర్ఎస్ పార్టీ, రోడ్లు వేసిందంటే టీఆర్ఎస్ పార్టీ, పెన్షన్ ఇచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందండి? ఇవాళ ఈటల రాజేందర్ ప్రజలకు ఏం చెప్తాడు? ఏం చెప్పగలుగుతాడు? ఆయన బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా చెప్పగలుగుతాడు? ఆనాడు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించండు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాద పార్టీ, మతతత్వాలు రెచ్చగొడతాని. మరి ఇవాళ అది కనుక ఎట్లా కప్పుకోగలిగినావు? అంటే నీ స్వార్థం కోసం ఎంతవరకైనా బలి చేస్తావు, ఎవరినైనా నీ అవసరం కోసం ఎంతవరకైనా పయనిస్తావు. నీ అవసరం ఉన్నప్పుడు ఓ తిరిగి ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఓ తిరిగి ఉంటుంది. ఇదా నీ నైజం. సో ఓర్వలేకనే పంపించారనే మాట 100% కరెక్ట్. తప్పు చేసిండు,
యాక్షన్ తీసుకోబోయిండు. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మీద కంప్లైంట్ వచ్చిందండి, కంప్లైంట్ టేకప్ చేసిర్రు, ఆయన మీద ఇన్స్పెక్షన్ జరిగింది, ఎంక్వైరీ జరిగింది, తేలింది. తేలినంత మాత్రాన ఆయన మంత్రి పదవి తొలగించింది తప్ప మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలే. దాన్ని ఆయన ఎక్కువ ఊహించుకొని నేను అది అంతకంటే ముందు కూడా గతంలో కూడా ఈ ఏదైతే ఎంక్వైరీ ఉందో, ఈ దళితుల భూములు ఏదైతే గుంజుకున్నాడో, దళితుల భూములు ఏదైతే బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకుండో, ఇది మన ఇల్లుకి వచ్చింది. అంతకంటే ముందు కూడా ఇలా కేసీఆర్ ప్రవేశించిన పథకాలు, టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ పరిగణలతో పోల్చిండు. ఇలా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలు ఉన్నాయండి, కళ్యాణ లక్ష్మి భారతదేశంలో ఉందా? ఎవరైనా ఇవ్వగలిగిరా? పేదింటి ఆడపిల్లలకు అదొక పెద్ద వరం, రైతు బంధు ఒక వరం, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఎంతమందికి సహాయపడుతున్నాయి స్వయంగా వాళ్ళే చెప్పారు. మాకు ఇది గొప్ప వరం అండి, ₹1,116 ఇస్తుండు, మాకు ఖర్చులకు తోడ్పడుతున్నాయి, కేసీఆర్ మా పెద్ద దేవుడు, మాకు ఇంటికి పెద్ద మనిషి, మేనమామని వాళ్ళే చెప్తున్నారు. ఈయననేమో దాన్ని ఆ రాను ఒప్పుకున్నాడు, తర్వాత విమర్శించాడు. ఈయనకు ముఖ్యమంత్రి పదవి మీద యాస పెరిగింది. బీసీలకు ఉండొద్దా మరి ముఖ్యమంత్రి మీద? అవును, ఉండాలండి. నీకు టైం వచ్చినప్పుడు వస్తుంది. కనీసం ఒక బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రి ఇట్లా అని చెప్పి అన్నారు. అన్నప్పుడు స్పందించాలి కదా. లేదు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ గారు, కేసీఆర్ గారు అయితే నేను చేస్తా అని చెప్పాను తప్ప. కానీ వీళ్ళు అంటున్నప్పుడు కనీసం ఖండించకుండా దాని మీద కౌంటర్లు వేసుకుంటా, సెటర్లు వేసుకుంటా, పార్టీని బలీనపరిచే విధంగా ఈ పథకాలు మన పరిగలతో సమానం. ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు మేమంటే ఓనర్లు చాలా మంది ఉన్నారు, ఉద్యమకారులు. మేము 2003 నుంచి ఉన్నాం. ఆయన 2003లో పార్టీలకు వచ్చినప్పుడు ఆయనకి లబ్బర్ చెప్పులతో టక్కేసుకొని వచ్చి సార్ దగ్గర నిలబడ్డాడు. ఆయన కంటే ముందు ఎంఐఎంలు ఉన్నారు కదా పార్టీలో. సార్కే మొత్తం పెట్టుబడి మేమే పెట్టామని చెప్తే అసంభవం. తెలంగాణ ఉద్యమకారులు పెట్టుబడి పెట్టిరు. ఆయన ఊరికేం పెట్టిండండి? ఆయన పెట్రోల్ లేకపోయినా ఇవాళ నాడు ఆయనకున్న పరిస్థితి ఏంది, ఇవాళ ఆయన భూములు ఏంది, ఆయన ఒప్పుకున్న స్వయంగా 200 ఎకరాల భూమి ఉంది నాకని. అది ఎలా వచ్చిందండి? తెలంగాణలో మొట్టమొదటి పౌల్ట్రీ షాపులు పెట్టడం కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టడం కానీ, అంటే మీ ఆ రోజు పెట్టుకుంటూనే వస్తున్నాం. కానీ ప్రభుత్వం వల్ల కానీ, కేసీఆర్ వల్ల కానీ నాకు రూపాయి లాభం లేదని. ఓకే బ్రదర్, ఇలా చాలా మంది పౌల్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు కోట్ల పడగలేదు? ఈయన పౌల్ట్రీ ఫామ్ బంగారు గుడ్లు పండించిండా? అవినీతి చేయండి ఏ విధంగా వచ్చింది ప్రజలు చెప్పాలి కదా. నెంబర్ 2 గేమ్ నుంచి తప్పించడానికి ఈ ప్లాన్ అంటే సంభవం అండి. ఇవాళ ప్రజలు ఆశీర్వదిస్తే నెంబర్ 1 అవుతారు, నెంబర్ 2 అవుతారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరచలేదు. ఉద్యమకారులని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, ఉద్యమకారులను ఆదరించాడు. ఎగ్జాంపుల్ అండి, ఇలా గెల్లి శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయన నాలాగా ఒక సామాన్య విద్యార్థి నాయకుడు, యూనివర్సిటీలో అధ్యక్షుడు ఇచ్చిండు ఉద్యమకారుడు అని చెప్పి. ఇలా అవకాశాలు కల్పించినాయి కాబట్టి విద్యార్థి కోటలో ఒక ఉద్యమకాన్ని టికెట్ ఇచ్చినాం. ఇంతవరకు 130 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ అన్నా ఒక డబ్బులు లేని వ్యక్తికి, ఒక నిరుపేద విద్యార్థికి టికెట్ ఇచ్చి గెలిపించిన చరిత్ర చెప్పమనండి. కుటుంబ పాలన అంటే కుటుంబ పాలన ఏముందండి? ఈ కుటుంబంలో ఎవరున్నారండి? ఇలా సంతోష్ రావు ఉద్యమం చేయలేదా? కేటీఆర్ ఉద్యమం చేయలేదా? కవితక్క ఇలా బతుకమ్మని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపై చేసిందండి. కుటుంబ పాలన ఎట్లయిందండి? వాళ్ళు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమకారులు. వీళ్ళు ఏదో కావాలని ఏదో బట్ట కలిసి మీదేసే ప్రయత్నం చేస్తారు తప్ప అది అసంభవం. అది వీళ్ళు 2006లో కేటీఆర్ గారు ఉద్యమాలకు వచ్చిండు. ఇప్పటికీ కేటీఆర్ గారు రైలు రోక వ్యవస్థలో రైల్వే కోర్టుకు, సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరవుతాడు. ఇవన్నీ తప్పుడు విషయాలు, తప్పుడు సంకేతాలు తప్ప ఇంకోటి కాదు. ఇది దమ్ముంటే హరీష్ రావు ఇక్కడ పోటీ చేయి, దమ్ముంటే కేసీఆర్ ఇక్కడ పోటీ చేయి. ఎందుకండి? మాకు ఉద్యమకారుడు పోటీ చేస్తుంది కదా, దమ్ముంటే ఎందుకు? మా ఉద్యమకారుడే పోటీ చేస్తున్నాడు. మీరు చేయండి, దమ్ముంటే హుజూరాబాద్ లో పోటీ చేయండి, గడ్డ పైన నాతోటి. ఇప్పుడు ఆయన ఎందుకు పోటీ చేస్తామండి? ఆల్రెడీ ఒక ఉద్యమకారుడు పేదింటి బీసీ బిడ్డ పోటీ చేస్తున్నాడు. ఆయన సరిపోదా నీకు? ఉప ఎన్నికల్లో పథకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఉప ఎన్నికలు నిజంగా నువ్వు డెవలప్ చేస్తే 7 సంవత్సరాల నుంచి హుజూరాబాద్ లో నిజంగా నీ ప్రభుత్వం డెవలప్ చేస్తే ఉప ఎన్నికల కోసం ఒక ప్రణాళిక ఎందుకు తీసుకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 7 సంవత్సరాల కాలంలో మన యొక్క బడ్జెట్ చూసుకుంటూ వాట్ ఈస్ వాట్ అనుకుంటూ ఒక్కొక్క పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతుండు. స్వయంగా గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్లనే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, నా దగ్గర ఇంకా 3 గొప్ప పథకాలు ఉన్నాయి, ఆ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తా అన్నాడు. సరే, దానిలో భాగంగా చేసిండండి. ఇలా దళిత బంధు ఎంత మంచి స్కీమ్ అండి. దళితులను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితి తీసుకోవతుంటే కొంతమంది నాయకులు, కొంతమంది పార్టీలు ఓర్స్తలేరు. ఎందుకంటే అంత ప్రవీణ్ కుమార్ కూడా మీ ఆస్తులు అమ్మి పెడుతున్నారా, మీ ఆస్తులు అమ్మి ఇవ్వండి అన్నారు కదా మొన్న. మరి ఆయన ఆస్తులు అమ్మి పెడుతున్నా? ఇలా ప్రజల సొమ్మే కదా. ఏ పార్టీ అయినా ఎవరైనా సంక్షేమ పథకం అమలు చేయాలంటే సరే, ప్రభుత్వం కింద మీద పడి అమలు చేస్తున్నది, దాన్ని ఆస్వాదించేది పోయి దాన్ని విమర్శిస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ జ్ఞాపకం వచ్చారు దళితులు అంటే 7 సంవత్సరాలు దళితులకు ఎప్పుడైనా గుర్తుగా ఉన్నారు. ఇప్పుడు కాదు, దళితులను గుర్తించిందే టీఆర్ఎస్ పార్టీ. ఎవరు కూడా వాడుకురు తప్ప, వాళ్ళ ఓట్ల కోసం వాడుకురు తప్ప వాళ్ళని
ప్రయోగాలు చేయాలని చెప్పి వాళ్ళ స్కీమ్స్ చేయాలని చెప్పి గురుకుల పాఠశాల పెట్టాలని చెప్పి ఎవరికి ఆలోచన లేకుండే. ఇలా గురుకుల పాఠశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎంత ఉండండి, ఇలా ఎన్ని ఉన్నాయి, ఇలా 1000కి పైగా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, 1000కి పైగా గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి. సో చివరిగా ఇక్కడ దళిత బంధు చేత 40,000 ఓట్లు ఉన్నట్టు అక్కడ యాదవ్కు టికెట్ ఇవ్వడం చేత 20,000 పై చిలుకున్న ఓట్ల లబ్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్న దానిపైన కాదండి. ఒక ఉద్యమకారుడు అనే ఆలోచన సీట్ ఇచ్చింది తప్ప దళిత బంధు కోసం, దళిత ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం కాదు. ఇలా అట్లా అనుకుంటే వాసాల మర్రిలో అనౌన్స్ చేసినండి. వాసాల మర్రిలో ఎలక్షన్ లేవు కదా, యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్ లా ఎలక్షన్స్ లేవు కదా. ఫస్ట్ అనౌన్స్మెంట్ వాసాల మర్రినే చేసాడు. వాసాల మర్రిలో అలాంటి వ్యక్తి వాసాల మర్రికి సీఎం, ఆసాల మర్రికి సర్పంచ్ ఆయన, లేకపోతే హుజూరాబాద్కు ఎమ్మెల్యేనా, రాష్ట్రం మొత్తం చూడాల్సిన పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. రాష్ట్రం మొత్తం విడతల వారీగా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. ఎలక్షన్ల తర్వాత మర్చిపోతే 100% మర్చిపోడండి. కేసీఆర్ ఏదైనా ఒక పని పెట్టుకున్నంటే దాని కొసలేదాకా ఉంటాడు తప్ప మద్దతు ఇచ్చి పెట్టే పరిస్థితి ఆయనకు ఉండదు. ఆయన ఎందుకంటే ఉద్యమకారుడు, ఉద్యమంలో తిరిగిండు, ప్రతి గడప గడప తాగిండు, ప్రతి ఒక్క ప్రజల యొక్క బాధలు తెలుసు. ఇలా కళ్యాణ లక్ష్యం అనేది ఆయన ఒకనాడు తండాలలో పయనిస్తుంటే వాళ్ళ కష్టాలు చూసి వచ్చిన పథకం. అది ఏదో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన పథకం కాదు. నేను రిజైన్ చేసిన తర్వాతనే ఫామ్ హౌస్ను విడిచిపెట్టాడు ఆయన పైన తప్పది. ఆయన ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ప్రతిభానికి వచ్చేది, అవసరం ఉన్నప్పుడు సెక్రటరీకి వచ్చేది, అవసరం ఉన్నప్పుడు ప్రజల్లోకి వచ్చేది. ఎప్పుడైనా ప్రజల మనిషి ఆయన ఉద్యమ నాయకుడు కదండి. ఈయన ఏదో మాటలు మాట్లాడుతుండు, మరి ఆనాడు ఎందుకు అనలేకపోయాడు, ఇలా ఎందుకు మాట్లాడుతుండు? ఇలా విమర్శలు చేయకున్నా కానీ సందేహంగా అంటే లోపలికి రానిస్తే కదా. ఒక మీటింగ్లో నేను కరీంనగర్లో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు అందరూ తీసుకొని పోతే లాస్ట్కు లోపల కూడా రానియకపోతే తప్పది. ఒక ఆడున్నటువంటి వాళ్ళని బతిమలాడి నేను అంత దూరం నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చాను, అంత దూరం నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చా, కనీసం ప్రగతి భవన్ లోపల తిరిగన్నా ముఖం చూపెడతా అని చెప్పిన కామెంట్. ఆనాడు నువ్వు ఎందుకు బయట పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నావు? కావాలని బట్ట కలిసి మీదేస్తున్నావు తప్ప ఇంకోటి కాదు. ఈ ఆలోచన ఇది అసవం. ఇలా ఆయన తప్పు చేసిందండి, దళితుల భూమి కబ్జా చేసిందండి, దళితుల భూమి గుంజుకున్నాడండి. ఆ విషయం ఇన్స్పెక్షన్ జరిగి అంతకన్నా ముందు ఎంతో మంది మినిస్టర్స్ మీద కూడా వచ్చినాయి. తిరుమల మల్లన్న మీ మల్లారెడ్డి పైన ఎన్నోసార్లు కూడా కామెంట్ చేశారు. వాస్తవాలు ఏమైనా ఉంటే పరిణామం తీసుకుంటారు, ఇన్స్పెక్షన్ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. కేసీఆర్ ఇలాంటి వాళ్ళని, ఇలాంటి అవినీతి చేసిన వాళ్ళని ఉపేక్షించాడు. లాస్ట్ 2018 ఎలక్షన్లోనే నన్ను ఓడగొడుతందుకు అక్కడ చర్య తీసుకున్నారు. ఈయన ఊహించుకుంటున్నాడు ఎందుకు ఓడగొడతామండి. ఇప్పుడు కేసీఆర్ గారు సొంత తమ్ముడుగా అని చెప్పి అనౌన్స్ చేసిండు. ఈటెల రాజేంద్ర అనే వ్యక్తి నాకు సొంత కొడిబుదం లాంటి అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా అనౌన్స్ చేసినప్పుడు ఎందుకు ఓడగొట్టుకుంటాడండి? ఈయన కావాలని ఈయనకు ఆశ పెరిగిపోయింది. సరే నాకు సఫిషియెంట్ గా డబ్బులు సంపాదించుకున్నా, 2 ఎకరాల భూమి ఉన్నది, నాకు ఇవాళ అనుభవించిన పదవిలలో అన్ని అనుభవించిన, ఒక ముఖ్యమంత్రి పదవి ఒకటి అనుభవించాలి కావాలని చెప్పి అత్యాశ పోయింది తప్ప ఇంకోటి కాదు. నేను ప్రతిపాదిస్తేనే పేపర్ బయటకు వచ్చిన పేపర్లో కూడా నా గురించి రాయటం పైన అంటే మిగతా ప్రతిపక్షాలు ఆరోపించకుండా సొంత దాని మీద రాపేయడం పైన ఇది కుట్ర కాకపోతే ఏమని. ఇప్పుడు కుట్ర అని ఆయన అనుకుంటున్నాండి. విజిలెన్స్ కమిటీ, ఒక ఇన్స్పెక్షన్ కమిటీ, ఆ కమిటీ బయట పెట్టింది కదా అవినీతి జరిగింది, దళితుల భూమి గుంజుకూర అని. అక్కడ స్వయంగా దళితులే చెప్పారు, బెదిరించారు గుంజుకూర అని. సో మరి హుజూరాబాద్లో గెలుపు పైన మీ యొక్క ముఖ చిత్రం? బ్రహ్మాండంగా హుజూరాబాద్లో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారు పెట్టిండో ఆ వ్యక్తి బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటారు. ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం కాదు. బీజేపీ అనేది ఒక మతోన్మాద పార్టీ, మతతత్వ పార్టీ. ఇలా వాళ్ళు మాకు అభివృద్ధి కావాలనుకుంటారు. ఈటెల రాజేంద్ర అభివృద్ధి చేసిందంటే కేసీఆర్ ఏందో చేయలేదు కదా. ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈటెల రాజేంద్ర చేయగలడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అరే మాకు అభివృద్ధి కావాలి, ఈటెల రాజేంద్ర మమ్మల్ని మోసం చేసిండు. అక్కడ మేము మన బస్ యాత్ర పోయినామండి, ఒక్కొక్కరు ఈటెల రాజేంద్రని ఎట్లా తిడుతురు అంటే మాకు ఏం చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఆయన ఆస్తులు పెంచుకోండు, ఆయన షామీర్పేట పక్కపేట 5 ఎకరాల పెద్ద కోట కట్టుకున్నాడు అంటారు తప్ప ఆయన కోట కట్టుకుండు 200 ఎకరాలు పెంచుకోండు. కానీ మా బతుకులు అట్నే ఉన్నాయి, మా దళిత వాడల బతుకులు అట్నే ఉన్నాయి, మా బీసీల బతుకులు అట్నే ఉన్నాయి. మా అందరి బతుకు మారలేదు, ఆయన బతుకు మారింది. ఆయనకు సూటు బూట్ వచ్చింది, ఇలా బుగ్గ కారు వచ్చింది, బంగ్లా వచ్చింది, పైసలు వచ్చినాయి. ఇలా మాకు ఆయన అవసరం ఏముందండి? నియోజకవర్గాల డెవలప్మెంట్ కావాలంటే ఎమ్మెల్యే చనిపోవటమో లేకపోతే రాజీనామా చేయటమో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతుంది అంటారు. తప్పది. అది అనివార్యంగా ఈటెల రాజేంద్ర తీసుకొచ్చిన ఎలక్షన్స్, ఇప్పుడు మేము తీసుకురాలే, ఈటెల రాజేంద్ర తీసుకొచ్చింది కాబట్టి ఆడ అనుకుంటారు తప్ప కొంతమందికి కావాలని. అది ఇప్పుడు తెలివి ఉండి మాట్లాడతారా, తెలివి లేక మాట్లాడతారా అర్థమవుతుంది. సస్తే ఎలక్షన్లో అభివృద్ధి అవుతుందా అండి? ఎందుకు అభివృద్ధి అవుతుంది? ఇప్పుడు ఏడా కూడా అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి గారు
ప్రతి నియోజకవర్గం ఎక్కడ ఉన్నా కూడా 119 నియోజకవర్గాలు ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఫీల్ అవుతాడు. అట్లా చేసుకుంటూ పోతున్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కావాలని అత్యాశకు పోయి ఇప్పుడు ఇటల లాంటి వాళ్ళే అంటే అత్యాశకు పోయి అభివృద్ధి కేసు ప్రభుత్వాన్ని ఫెయిల్ చేయాలి, ప్రభుత్వం విమర్శ చేయాలి ఆలోచించని ప్రభుత్వ పార్టీలో ఉండి విత్ ఇన్ ద పార్టీలో ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా చేయబోయిండు. సో నిజంగానే మీకు డెవలప్ చేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే 5 మండలాలలో ఒక మండలానికి ఇన్ఛార్జ్ చేయటం ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లు అందరినీ తీసుకుపోయి గ్రామానికి ఇన్ఛార్జ్ చేయటం, కుల సంఘాల మొత్తం కూడా ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఆడ గుమ్మగూడటం, కేవలం ఈ రాష్ట్రంలో హుజూరాబాద్ ఒకటే పెద్ద పాట అన్నట్టుగా చెప్పడం పైన మీ యొక్క ఆరోపణ. ఇంటెలిజెన్స్ని కానీ పోలీసులను కానీ మేము వ్యవస్థను వాడుకుంటలేమండి. అది ప్రభుత్వ వ్యవస్థ. సరే మా పార్టీ నాయకులు అంటే మంత్రులు అంటే కామన్ గా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, రేపు బీజేపీ నాయకులు అందరూ వచ్చి అక్కడ ఉండలేదా? బీజేపీ నాయకులు మండలానికి ఎవరు వచ్చినారు? దాంట్లో భాగంగానే మేము కూడా మా పార్టీ నుంచి కూడా మండలానికి ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చినామండి. రాజకీయం చేస్తున్నాం, రాజకీయ పార్టీ కదా, రాజకీయం చేయాలి కదా, గెలవాలి కదా. ఆయన బయటకు వెళ్ళినప్పుడు మేము గెలిపించుకోవడం బాధ్యత మాకు వింటారు కదా, మాకు కూడా అవసరమే కదా. మేము దాంట్లో బాగానే చేస్తున్నాం తప్ప మేము కొత్తగా చేసేది ఏముందండి. బీసీ బంధు పైన మీ బీసీలు కూడా అడిగితే ఎందుకు ఎస్సీలు వెనకబడి ఉన్నది నిజమే, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చినప్పుడు మేము బీసీలం, సో మాకు కనీసం 5 లక్షలు ఇవ్వాలని ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు. సో ఆ సందర్భం వచ్చినప్పుడు సార్ ఏమైనా డిసిషన్ తీసుకుంటుండొచ్చు. ఎందుకంటే సబ్బండ వర్గాలు కూడా సార్కు సొంత పిల్లలతో బిడ్డలతో సమానం, సొంత కుటుంబంతో సమానం. ఆయన ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు దాని మీద స్పందిస్తుండొచ్చు. ఇలా ఏంటంటే కొంచెం స్వతంత్ర పూర్వం నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దళితులందరూ వెనకవేయబడ్డారు, దళితులందరూ ఊరి అవతల ఉన్నారు. ఇది బాగా ఉన్నది సార్ దృష్టిలో. సరే వాళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థాయి తీసుకోవాలి ఆలోచనతో అనౌన్స్ చేసిండు. మరి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క జాతి అభివృద్ధి చెందుతుంది. ఆ జాతి అభివృద్ధి చెందడం ఇంకో జాతిని చూస్తుండొచ్చండి. సో ఏ ఉద్యమకారుడు కాదు, ఉద్యమకారులను గెలిమి కొట్టినందుకు ఎమ్మెల్సీ ఇవ్వటం పైన కౌశిక్ రెడ్డి అసలు ఏం చేశాడు? అసలు కౌశిక్ రెడ్డికి కోవట్టుగా ఉన్నందుకేనా ఎమ్మెల్సీ ఇవ్వటం? తప్పండి అది. ఇప్పుడు మా పార్టీలో ఆయన బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయిదామని చెప్పి ఆయన వచ్చిండండి. వచ్చినప్పుడు సరే మా రాజకీయ ఈక్వేషన్లో ఇవ్వాల్సి వచ్చింది. రాజకీయ పార్టీ కావచ్చు, రాజకీయం చేస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇస్తున్నాం. సో హుజూరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? నేను ఈ V3 ఛానల్ వేదిక నుంచి హుజూరాబాద్ ప్రజలని ఒకటే కోరుతున్నా. హుజూరాబాద్ ప్రజలారా, కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయినటువంటి గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారిని మీ అమూల్యమైన ఓటు ఇచ్చి గెలిపించగలరని నేను ఈ వేదిక నుంచి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఏమంటున్నంటే రేపు అభివృద్ధి జరగాలన్నా అది టీఆర్ఎస్తో సాధ్యమవుతుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఏర్పడిన తొలి నెలలోనే 7 మండలాలను ఆంధ్ర కలుపుకుంది. మనకు ఆనాడు విద్యుత్ కొరత ఉన్నప్పటికీ కూడా సీలియర్ విద్యుత్ పథకాన్ని ప్రాజెక్ట్ని ఆంధ్రకి ఇచ్చేసింది తప్ప మనకు చేసింది ఏం లేదు. రేపు ఇప్పుడు అక్కడ బండి సంజయ్ ఉండే ఏం చేయలేకపోతుండు. ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేస్తాడండి? ఏం చేయడు. ఇలా మన ప్రభుత్వం మీద మన ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు, మన పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ ఇంటి పార్టీ కాబట్టి హుజూరాబాద్ ప్రజలారా, ఎట్టి పరిస్థితుల కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి, అభివృద్ధికి తోడ్పడండి, బీజేపీ పార్టీని పొందబెట్టండి. సో శ్రీనివాస్ యాదవ్ గారికి మీకు సంబంధం ఉన్నటువంటి అభినయ సంబంధం? మేము ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నామండి. 2003 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నాడు, నేను ఉద్యమంలో ఉన్నాం, ఉద్యమాలు తిరుక్కుంటూ ఉన్నాం. ఆయన మా ఉద్యమం సహచరుడు. ప్రచారానికి వెళ్తారు మరి? 100% వెళ్తాం. నెక్స్ట్ రేస్లో మీరెవరా టీఆర్ఎస్పీ? ఇక అది కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఇదండి మరి కడారి స్వామి యాదవ్ గారు చెప్పినటువంటి విషయాలు. ఉద్యమకారులందరినీ కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది అంచెలంచెలుగా, సమయాన్ని బట్టి సందర్భోచితంగా. మరి 2014 కూడా చాలామంది టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా సమయం దొరికినప్పుడు, సందర్భం దొరికినప్పుడు మరి ఈటల రాజేందర్ అనే వ్యక్తి నిజంగా కూడా బహుజనుడు అనే వాదం ఉన్నట్టయితే ఆయన భార్య పేరు కానీ, కొడుకు పేరు కానీ, కూతురు పేరు కానీ మీరందరూ అబ్జర్వ్ చేసినట్టయితే వారు మరి ఏ యొక్క సామాజిక వర్గానికి చెందినవారు అని. అలాగే చూసినట్టయితే దళిత బంధు అప్పుడెప్పుడో ఎలక్షన్ల కంటే ముందుగా తనని కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది. నా మొదట్లో ఇంకా చాలామంది పథకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి బయటికి తీసుకుని వస్తాం. సందర్భాచారం కాకపోయినా మరి దళితులు వెనుకబడ్డారనే వాస్తవాన్ని గ్రహించడం చేత వారికి ఈ పథకాన్ని ఇక్కడ లబ్ధి చేయడం కూడా జరిగిందని తెలియజేశారు. అలాగే చూసినట్టయితే ఉద్యమకారునికి మరి విద్యార్థి వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి, వెనుకబడిన తరగతి వారికి, అలాగే చూసేది ఎలాంటి అంటే ఆర్థికంగా లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా హుజూరాబాద్ ప్రజలందరూ ఓటేసి గెలిపించగలరని స్వామి యాదవ్ గారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.